శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా క్రయ విక్రయాలు పూర్తి స్థాయిలో నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు. మంగళవారం శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్తో కలిసి సందర్శించి అధికారులకు పలు ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. ఈ క్రమంలో ముందుగా రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టికి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పలు ముఖ్యమైన రికార్డుల నిర్వహణ, గ్రేవ్ కేసులు, ఎన్డీపీఎస్, సైబర్ క్రైమ్, మహిళలు, చిన్నారులపై జరిగిన దాడులు, హత్యా నేరాలు తదితర ముఖ్యమైన ఫైల్స్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి రికార్డు నిర్వహణ, కేసుల దర్యాప్తు పట్ల పూర్తి స్థాయిలో డీఐజీ ఆరా తీశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి క్రమబద్ధీకరణకు ఉపయోగించే లౌడ్ స్పీకర్లను డీఐజీ గోపీనాథ్ జట్టి ప్రారంభించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సందర్శించి డీఐజీ పట్టణ పరిధిలో ఉన్న సచివాలయం, మహిళా పోలీసులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ మహిళా పోలీసుల పరిధిలో గల గ్రామ, వార్డు స్థాయిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల సమాచారాన్ని సంబంధిత పోలీసులకు తెలపాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో అనేక మంది ప్రజలు సైబర్ నేరగాల వలలో చిక్కుకొని మోసపోతున్నారని, కావున సైబర్ నేరాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత మీపై ఉందని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో లోన్ యాప్స్, గేమ్ యాప్స్ తదితర ద్వారా సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతుందని తెలిపారు. నకిలీ పోలీసులు యూనిఫామ్ ధరించి ప్రజలను పోలీసులని నమ్మబలికి ప్రజల నుంచి నగదును తస్కరిస్తారని, కావున సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. మీ పరిధిలో గల ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే తక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలని వారికి వివరించి 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయించాలన్నారు. వార్షిక తనిఖీలలో శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద, పైడిపు నాయుడు, ఎస్ఐ హరికృష్ణ తదితరులు ఉన్నారు. మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి నేరాలు, కొత్తగా జరుగుతున్నటువంటి సైబర్ క్రైము, ఈ లోన్ యాప్స్, అదేవిధంగా సోషల్ మీడియా సంబంధించి జరుగుతున్నటువంటి నేరాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో మనకి డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఆ పేరుతో చాలామంది మోసపోతున్నారు. మనకు సైబర్ ఫ్రాడ్స్టర్స్ సిబిఐ పోలీసులు అని, ఈడీ వారు అని చెప్పి, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు అని చెప్పి రకరకాలైనటువంటి విధుల్లో ప్రజలకు ఫోన్లు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళని భయపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే పిల్లలు వేరే కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారని, అదే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారనో, లేకపోతే వేరే విధంగా పాస్పోర్ట్ స్కామ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి బెదిరించి వాళ్ళ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేవు. అదేవిధంగా ఏ పోలీసు ఆఫీసర్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్ కానీ డైరెక్ట్గా ప్రజలకు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ, పిల్లలకు సంబంధించి కానీ జరిగేటువంటి కేసుల మీద వాళ్ళకు సమాచారం ఇచ్చి డబ్బు అడగడం అనేటువంటిది జరగదు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఆ మోసాల బారిన పడకుండా ఉండాలని, ఒకవేళ ఎవరికైనా అలాంటి కాల్స్ వస్తే ఈ సైబర్ టోల్ ఫ్రీ నంబరు 1930కి సమాచారం వెంటనే ఇచ్చి దాని తర్వాత మీ పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. దాని తర్వాత ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమస్య ఈ డ్రగ్స్. దానిలో మన గంజాయి ఎక్కువ ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది.